శ్రీ వెంకటేశ్వర స్వామి కథ. కలియుగంలో మానవ జాతి రక్షించడానికి విష్ణుమూర్తి భూమిపై అవతరించిన దివ్య కథ. భక్తుల బంగారం తాను కలియుగం ప్రత్యేక దైవంగా కొలవబడుతున్న ఈ స్వామి పురాణి దేవాశయంతో ప్రసిద్ధి చెందింది. ఒక్కసారి భృగు మహర్షి వైకుంఠానికి వెళ్లి విష్ణుమూర్తి సాహసాన్ని పరీక్షించడానికి ఆయన వృక్షస్థలంపై లక్ష్మీదేవి నివాస స్థానం అంటాడు. అయితే విష్ణు కోపగించుకోకుండా ఆయన పాదాలు నొక్కుతూ నృత్యం ఇస్తాడు. దీన్ని లక్ష్మీదేవి అవమానంగా భావించి భూలోకానికి వెళుతుంది. ఆమెకు వెతుక్కుంటూ విష్ణుమూర్తి భూలోకానికి వచ్చి శేషాచలం కొండల్లో ఒక పక్కల్లో తపస్సు చేయడం మొదలు పెడతాడు. భూలోకంలో శ్రీనివాసుడుగా ఉన్న విష్ణుమూర్తిని ఆ ప్రాంతాన్ని పరిపాలించే ఆకాశరాజు కుమార్తె పద్మావతి ప్రేమిస్తుంది. వారి వివాహం నిత్యం అవుతుంది. అయితే వివాహాన్ని ఖర్చుల కోసం శ్రీనివాసుడు కుబేరుని వద్ద అపారమైన ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు. కలియుగం ముగిసే వరకు ఈ అప్పు వడ్డీ ఇస్తానని స్వామివారు మాట ఇస్తారు. భక్తులు తిరుమల ఉండిలో వేసే కానుకలు ఈ అప్పు తీర్చడానికని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కొంతకాలం తర్వాత వైకుంఠం నుంచి లక్ష్మీదేవి శ్రీనివాసుడి వద్దకు వస్తుంది. ఇక్కడ పద్మావతి లక్ష్మీదేవి మధ్య జరిగిన చిన్న సంఘర్షణ కారణంగా శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, పద్మావతి ముగ్గురు 7 కొండలపై కులరూపాలుగా మారుతారు. అదే నేడు మనం దర్శించే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య రూపం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్